కానీ మంచిర్యాల కొంతమంది దాదాగిరి చేస్తూ కొంత చేరిపెట్ట ఇంకా కొన్ని 4 నెలలు 3 నెలలు చేస్తారవచ్చు. మీ ప్రభుత్వం 6 నెలల కంటే ఎక్కువ ఉండే పరిస్థితి లేదు. ఎందుకు లేదంటే నా ముఖ్యమంత్రి గారు ఐఏఎస్ల మీద వ్యాఖ్యలు చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో అంతర్యుద్ధం మొదలైంది. అరే ముఖ్యమంత్రి గారు తప్పు ఏమైనా ఐఏఎస్ ఆఫీసర్ చెప్తే ఇలా పరిస్థితి ఏంది తెలంగాణ రాష్ట్రంలో అంటే అవినీతికి రాష్ట్ర ప్రభుత్వమే ఇలా ప్రోత్సహిస్తుంది అవినీతిని. అందుకే ఎమ్మెల్యేలు మంత్రులు చాలా మంది భయపడుతున్నారు. మాకు ఒక్క పైసా వస్తలేదా, ఎవరు దక్కున్నా పైన 5 ఉన్నారు, పైన కాంగ్రెస్ పార్టీలో పైన టాప్ 5. ఇక వాళ్ళ దోపిడికి దోసుకోవడానికి హద్దు అదుపు లేకుండా పోతుంది వాళ్ళందరూ కూడా. వాళ్ళ బిల్స్ అన్ని పేమెంట్స్ అయిపోయినాయి అన్న, వాళ్ళ కాంట్రాక్ట్ బిల్స్ అన్ని వితౌట్ కమిషన్ పేమెంట్స్ అయిపోయినాయి. ఇక చిన్న చిన్న కాంట్రాక్టర్లకు 15% కమిషన్ ఇస్తే అవి కూడా పేమెంట్స్ అయిపోతున్నాయి సగం. కానీ ఇలా ఉద్యోగుల డిఏలు ఏమంటే మాత్రం పైసలు ఇవ్వమంటున్నారు. ఉద్యోగ ఉపాధ్యాయుల పిఆర్సీ గురించి మాట్లాడదామంటే పైసలు ఇవ్వమంటున్నారు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తారు, ఉద్యోగాలు భర్తీ చేయమంటే పైసలు ఇవ్వమంటున్నారు. అరే రిటైర్మెంట్ అనేటికి ఆ పెన్షన్ వాళ్ళ పైసలు బెనిఫిట్స్ ఇవ్వమంటే కూడా పైసలు ఇవ్వమంటున్నారు. ఇలా వేల మంది రిటైర్మెంట్ అయ్యి ఇలా బెనిఫిట్స్ రాకుండా చెప్పులు అరిగే విధంగా తిరుగుతున్నారు. రిటైర్మెంట్ అనక 1 లక్షలో 2 లక్షలు 10 లక్షలు 20 లక్షలు 30 లక్షలు వస్తే పిల్లల పెళ్లి చేద్దాం, పిల్లలను చదివిద్దాం, వాళ్ళని అన్ని ఏదో వ్యాపారం పెట్టిద్దామని చెప్పి ఈ పదవి విరమణ పొందిన తర్వాత బెనిఫిట్స్ వస్తాయని చెప్పి పదవి విరమణ పొందినటువంటి ఉద్యోగులు ఉపాధ్యాయులు ఆలోచిస్తే వాళ్ళ జీపీఎఫ్ 30 సంవత్సరాలు ఉద్యోగం చేసి వాళ్ళు కష్టపడి దాచుకున్న జీపీఎఫ్ పైసలు ఇస్తారంటే లాస్ట్కు వాళ్ళ పైసలు కూడా వాళ్ళకి ఇలాంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కానీ కంట్రాక్ట్లో 15% కమిషన్స్ మాత్రం పిలుస్తారు. ఇది ఈ తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి. ఇక ఎట్లుంటుందని ప్రభుత్వం ఇక ఈ అన్నిటికీ పరిష్కారం ఏంటంటే ఎమ్మెల్సీ ఎన్నికలే పరిష్కారం. ఎమ్మెల్సీ ఎన్నికలే పరిష్కారం. ఇవాళ 2 లక్షల ఖాళీలు ఉన్నాయన్న. 2 లక్షల ఖాళీలు ఇదే ముఖ్యమంత్రి గారు ఎవరైనా ఎన్నికల ముందు వాళ్ళ ఆది నాయకుడు రాహుల్ ఖాన్ గాంధీ ఇవాళ వచ్చిండు, ఏడికి వచ్చిండు, ఇక మొన్న చెప్పినట్రా నేను తప్పు మాట్లాడినా అన్నమన్నా మొన్న నేనేమన్నా అంటే వాళ్ళ ఆయన ఒక కాంగ్రెస్ పార్టీ లీడర్ నన్ను అడిగిండు మీడియాలో బ్రేకింగ్ న్యూస్. నేను బండి సంజయ్కి ఏం తెలిసే తండ్రి మతమే కొడుకు వస్తుంది అన్నాడు. మరి తండ్రి మతం ఏంది? తండ్రి పేరు ఏం పేరు? రాజీవ్ గాంధీ తండ్రి పేరు ఏం పేరు? ఫిరోజ్ ఖాన్. ఈ గాంధీ యాడ్ చేసుకున్నారు. గాంధీ ఎక్కడ గాంధీ ఆ మహాత్ముడు చూస్తే కదా ఇలా ఎంత బాధపడుతున్నాడు మహాత్ముడు. నేను మహాత్మా గాంధీని ఈ దేశ స్వాతంత్ర్యం కోసం నేను కొట్లానా, నన్ను మహాత్ముడని భావిస్తారు, దేశ ప్రజలను పూజిస్తారు, ఆరాధిస్తారు, అభిమానిస్తారు. ఈ నా పేరు గాంధీ ఎందుకు పెట్టుకుంటే వీళ్ళు ఎక్కడి తెచ్చింది గాంధీ అని మనం బాధపడుతున్నాను. ఫిరోజ్ ఖాన్ గాంధీ అన్నప్పుడు ఫిరోజ్ ఖాన్ గాంధీ కొడుకు పేరు ఏమవుతుంది? రాజీవ్ ఖాన్ గాంధీ అవుతుంది. గాంధీ కాదు రాజీవ్ ఖాన్ అవుతుంది. మరి రాజీవ్ ఖాన్ కొడుకు పేరు ఏమవుతుంది? రాహుల్ ఖాన్. నేను తప్పు చెప్పినానే? మీరు చెప్పినాకే సమాధానం నేను చెప్పినే. హిందువులైతే కాదు, మీరు హిందువులైతే కాదు, హిందువులు అసలే కాదు. అసలు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులకు కార్యకర్తలకు అసలు మీ లోపల అసలు హిందువులేనా మీరు? నాకు అర్థం కాలే. మీ లోపల హిందూ రక్తం ప్రవహిస్తుందా? ఇవాళ సర్క్యులర్ చూసినాను, ఇవాళ ఇజ్జత్ పోతే సర్క్యులర్ చూస్తే ఇవాళ ఇప్పుడు ఇచ్చింది, ఇప్పుడు ఇంత సాయంత్రం ఇచ్చి సర్క్యులర్ ఇచ్చావు. ఏమి ఇచ్చింది తెలుసా సర్క్యులర్? రంజాన్ టైంలో అంటే సాయంత్రం 4 గంటల తర్వాత పోచట వాళ్ళు. నువ్వు రంజాన్కు 4 గంటల తర్వాత వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చిపెట్టి పోతే మాకు ఏమి ఇబ్బంది లేదన్నా. కానీ నా అయ్యప్ప ఏం పాపం చేసిండు? అయ్యప్ప స్వాములు ఏం పాపం చేసిండన్నా? నా అయ్యప్ప ఏం పాపం చేసిండన్నా? మధ్యాహ్నం దీక్ష తీసుకొని అయ్యప్ప మాల తీసుకొని మధ్యాహ్నం ఆఫీస్కి పోతే టిఫిన్ బాక్స్లో పోయి తినరాదు, అప్పుడప్పుడు వంట చేసుకొని మడితో తినాల్సి వస్తుంది. అవునా కదా? ఇలా ఈ ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు ప్రైవేట్ ఉద్యోగులు కూడా అయ్యప్ప దీక్ష తీసుకొని ఉద్యోగానికి పోతే మధ్యాహ్నం పోదామంటే ఎవరు ఎప్పుడు తనిఖీ చేస్తారో ఎప్పుడు సస్పెండ్ చేస్తారో ఒక భయానక వాతావరణంలో ఉద్యోగస్తులు అయ్యప్ప దీక్ష చేసుకున్న ఉద్యోగస్తులు భయపడే పరిస్థితి వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. మధ్యాహ్నం భిక్ష లేకుండా పస్తులుండి అయ్యప్ప దీక్ష చేసుకునే పరిస్థితి వాళ్ళ. గంట సేపు బయటకు పోవాలంటే సస్పెండ్. మరి ఏ పాపం చేసిన అయ్యప్ప? ఆంజనేయ స్వామి దీక్ష చేసుకుంటే మాల ధరిస్తే వాళ్ళకు ఎగ్జామ్షన్ ఏం లేదు. భవానీ దీక్ష చేసుకుంటే వాళ్ళకు ఏం లేదు. శివమాల ఇప్పుడు శివరాత్రి వస్తుంది, శివమాల చేస్తే వాళ్ళకి ఎగ్జామ్షన్ లేదు. మరి సర్కిల్ ఒక్కరికైనా అంటే హిందువుల పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో బిచ్చబట్టేది వాళ్ళ హిందువుల పరిస్థితి. ఇవాళ మేము మాట్లాడితే మేము మతతత్వాలం. అరే అక్కడెక్కడో వికారాబాద్లో తబ్లికి జమాతే ఇస్లాం అని చెప్పి
ప్రపంచ దేశాలు అనేక దేశాల్లో నిషేధించిన సంస్థ, ఉగ్రవాదులను పెంచి పోషించే సంస్థ వికారాబాద్ లో మీటింగ్ పెడితే ఇదే తెలంగాణ ప్రభుత్వం, ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 2.5 కోట్ల రూపాయలు ఇచ్చిందన్న వాళ్ళ మీటింగ్ పెట్టుకోమని చెప్పని. ఏదేమైంది కాంగ్రెస్ పార్టీ నాయకుల పట హిందుత్వం ఏదేమైంది? వాళ్ళ హిందూ రక్తం లేదా మీరల్లా? మీరు డుబ్బుగా మీరేమన్నా